అక్కడ డైరెక్టర్ బై రితేష్ రాణా గారు ఉంటే కాన్సెప్టు, ఆయన తీసుకొచ్చే కంటెంటు, ఆయన ప్రజెంట్ చేసే విధానం అన్నీ అద్భుతంగా ఉంటాయన్నమాట. అండ్ రితేష్ రాణా గారు నాకు తెలిసినంత వరకు ఆయన సీట్ ఒకటి వదలట్లేదు స్కూటర్ మీద. చెర్రీ గారు ముందు ఉంటారు, ఆ స్కూటర్ నడుపుతూ ఉంటారు. అండ్ 2 వీలర్ కాస్త 4 వీలర్, 4 వీలర్ కాస్త ఇప్పుడు ఫ్లైట్ అయిందనమాట. సో జట్లీతో మన ముందుకు వచ్చేస్తున్నారు క్లాప్ ఎంటర్టైన్మెంట్ మరొకసారి. అఫ్ కోర్స్ మైత్రి మూవీ మేకర్స్ ఆ అసోసియేషన్ అనేది తెలిసిందే. చెర్రీ గారు మైత్రి మూవీ మేకర్స్లో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా సో ఆయన ప్రొడ్యూసర్గా క్లాప్ ఎంటర్టైన్మెంట్ ద్వారా తీసుకొచ్చే సినిమాలకి ప్రజెంట్ చేసేది మైత్రి మూవీ మేకర్స్, రవి గారు, నవీన్ గారు అనమాట. అండ్ రితేష్ రాణా గారికి సంగీతంతో నేను తోడుంటాను అంటూ మ్యూజిక్తో ఆయన కంటెంట్ని ఎలివేట్ చేసే కాలభైరవ గారు దీనికి సంగీతాన్ని అందించగా, హీరోనా కాదా, హీరోనే, నేను హీరోనే, ఒక ఛాన్స్ అంటూ ఛాన్స్ కొట్టేసిన సత్య గారు. అండ్ సత్య గారి కోసం ఫస్ట్ సత్య గారు హీరోయిన్ అవ్వాలనే తను మిస్ యూనివర్స్ ఇండియా అయ్యి ఈ చిత్రంలో హీరోయిన్ అయ్యారనమాట రియా సింగా గారు. అండ్ ఆలస్యం చేయకుండా ఆ టీం అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. దానికంటే ముందు ఇవాళ మనం వచ్చిన పని చేసేద్దాము. సో చెయ్యాలి అంటే లాంచ్ చేయాలి అంటే మీడియాతో కలిసి టీం అందరూ కలిసికట్టుగా, అంటే మీకు బ్రూస్లీ తెలుసు, ఇవాళ నుంచి జట్లీ తెలుస్తుంది. ఇంతకీ జట్లీ ఎవరు అంటే సత్య కాదు అని ఆల్రెడీ పోస్టర్ మీద వేయడం జరిగింది. ఆయన సత్యాలి, ఆయన జట్లీ కాదు. సో మరి ఇప్పుడు ఈ జట్లీ ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలంటే ఈ గ్లిమ్స్ చూడాల్సిందే. ఆ గ్లిమ్స్ చూడాలి అంటే మైక్ నేను టీం వరకు పంపించాల్సిందే. ఏది వెళ్ళారా అమ్మా? నాకు నా ముందు తప్ప నా వెనకాలంతా చీడగా ఉంది. వచ్చారు, ఓకే. రితేష్ రాణా గారు పార్ట్ 2 ఉంది కదా, అందుకే ఈ డ్రెస్ వేసుకొచ్చా. అయితే ఎయిర్ హోస్టెస్ నేనే, ఓకే. మరి ఆలస్యం చేయకుండా గ్లిమ్స్ లాంచ్ చేద్దామా? నేను 3, 2, 1 అంటాను, మీరు ఫన్ అనండి. అదే అండి, ఫన్ అంటే మన గ్లిమ్స్, ఫన్ అంటే మన సినిమా, ఫన్ అంటే మన ఎంటర్టైన్మెంట్, ఫన్ అంటే మన జట్లీ. సో 3, 2, 1 ఫన్. ప్లే ద గ్లిమ్స్ ఆన్ ద స్క్రీన్. చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని పింక నీలగురా, విశ్వదాభిరామ. నువ్వు హీరోవా? ఎస్. ఎడమన ట్యాటో ట్యాట్లయా? జనరల్ కంపార్ట్మెంట్. వన్స్ మోర్. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని పింక నీలగురా, విశ్వదాభిరామ. ఇంతకి నేను ఉండరా మామా? నువ్వు హీరోవా? ఎస్. ఎడమన ట్యాటో ట్యాట్లయా? జనరల్ కంపార్ట్మెంట్. విశ్వదాభిరామ. ఇంతకీ ఆయన ఎవరు మామ?
క్రేజీ అసలు. ఇది ఇది ఏమని చెప్పాలి ఇది? ఇది ఫన్‌తో కూడుకున్న, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడుకున్న, వైలెన్స్‌తో కూడుకున్న అమేజింగ్‌గా మనందరినీ అంటే ఆనందింపపరచడానికి వచ్చేస్తుందనమాట. ఇంకా అఫ్‌కోర్స్ మీరు ఈ ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేయాల్సిందే. సో, ఫ్లైట్ ఎక్కాలంటే ఏం చేయాలంటే మినిమమ్ టికెట్ కొనాలి. ఫ్లైట్ అంత కాదు, చాలా తక్కువ. సో, డెఫినెట్‌లీ సినిమా ఎప్పుడైతే మనల్ని పలకరిస్తుందో ఆ రోజు మీరు ఈ ఫ్లైట్ ఎక్కి ఆ ఫన్ బెల్ట్‌ని ఫాసెన్ అంటే మీ సీట్ బెల్ట్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ ఫన్ వరల్డ్‌లోకి ల్యాండ్ అవుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. మరి ఇకసలు సత్య గారు ఆయన బయట చూస్తే మాత్రం చాలా కామ్‌గా కనిపిస్తూ ఉంటారు. కెమెరా పెట్టగానే ఏమవుతుందో ఆయనకి తెలియదు. ఆయనలోంచి బ్రూస్ లీ, ఒక జెట్ లీ అందరూ కలిసికట్టుగా వచ్చారని అనిపిస్తుందనమాట. విశ్వరూపమే మామూలుగా కాదు. సో, అండ్ అలాగే బ్యూటిఫుల్ రియా బ్యూటిఫుల్‌గానే కాకుండా సూపర్ ఫైట్స్ చేస్తూ, సూపర్ యాక్షన్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. అండ్ దిస్ కాంబినేషన్ మత్తు వదలరా అంటూ సూపర్ ఎంటర్‌టైనర్‌ని అండ్ అమేజింగ్ ఫిల్మ్‌ని మనందరికీ అందించిన రితేష్ రాణా గారు. ఆయన సినిమా తీసుకొస్తున్నారంటే మొత్తం అందరూ ఆయన వైపే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రమోషన్స్ ఆ రేంజ్‌లో ఉంటాయన్నమాట. ఇన్‌ఫ్యాక్ట్ అలా నడిచొస్తుంటే కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్యాప్షన్ ఇచ్చారు. ఒక్కొక్కళ్ళని ఒక సీట్‌లో కూర్చోబెట్టారు. దట్స్ ఆ రేంజ్‌లో ఎలా అండి క్రియేటివ్ బ్రెయిన్ ఇలా పనిచేస్తే ఎలా చెప్పండసలు? ఓకే. ఆలస్యం చేయకుండా టీమ్ అందరిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ చెర్రీ గారు వేదిక మీదకుంటే బావుంటుందని అనిపిస్తుంది. సో యెస్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తూ మరొక హిట్ని ఆయన ఈ లిస్ట్లో వేసుకోవడానికి మీ అందరితో ఆయన కంటెంట్తో క్లాప్స్ కొట్టించుకుంటూనే ఉంటారు. ఆయన క్లాప్ కొట్టిన సినిమా కూడా సూపర్ హిట్గా మారుతూ ఉందన్నమాట. సో యెస్, చెర్రీ గారిని వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నవ్ ఎవరిని పిలుద్దాం? డైరెక్టర్ గారే, ఇంకెవరు? రితేష్ రాణా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. క్రియేటివిటీలో ఈయన పీక్స్ అనమాట, మామూలుగా ఉండదు అసలు. సో ఇప్పుడు జట్లీ అంటూ మనల్ని పలకరిస్తున్నారు. ఎలా పలకరిస్తున్నారో ఆల్రెడీ గ్లిమ్స్ చూసాంగా, రేపటి నుంచి దీంతో ఎంజాయ్ చేద్దాం. ఇంతకీ హీరో సత్య గారే కదా? ఎస్, ఏ డౌట్ లేదు, గ్లిమ్స్లో అర్థమైంది. అన్ని ఫైట్స్ చేసిన తర్వాత ఆయనే కదా హీరో. ఫైట్ మాస్టర్ అంజీ గారు, యాక్షన్ సీక్వెన్సెస్ని కొరియోగ్రఫీ చేసిన అంజీ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. డిఓపి సురేష్ గారిని వేదిక రాసుకుని స్వాగతిస్తున్నాము. ఓహో, ఈ సినిమా 90% ఫ్లైట్లోనే జరిగిందనమాట. ఇది మొట్టమొదటిసారిగా తెలుగు చలనచిత్రసీమలో జరిగింది. సో ఆ ఫ్లైట్లో ఆ విజువల్స్ అన్ని క్యాప్చర్ చేసింది ఈయనే. సురేష్ గారు వేదిక మీదకి రండి. ఆర్ట్ డైరెక్టర్ నాన్నే శ్రీనివాస్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నాన్నే శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి సత్య గారిని అందంగా మార్చారు. ఆయన అందంగా ఉంటారనే కాకుండా ఆయన కాస్ట్యూమ్ ఇస్తే మరింత అందంగా మారుతారు అన్న తేజ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మామూలుగా లేరు ఫ్యాన్స్ అందరికీ, క్రేజీ. లైన్ ప్రొడ్యూసర్ డాక్టర్ అనన్య గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు సత్య గారి పక్కన యాక్షన్ సీక్వెన్సెస్లో కాకుండా అందంగా అద్భుతంగా కనిపిస్తున్న మన రియా సింగ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మిస్ యూనివర్స్ ఇండియా. సో రియా సింగ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఇంతమంది ప్యాసింజర్స్ ఉన్నారని నాకు చెప్పలేదండి మీరు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం పిలిచేద్దాం మన లైన్ ప్రొడ్యూసర్ అనన్య గారు. వస్తున్నారా? వస్తున్నారు. లైన్ ప్రొడ్యూసర్ లైన్లో వస్తున్నారు ఆవిడ. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఏమన్నా లైన్ని, నటనలో అద్భుతం, సెన్సేషన్, తుఫాన్, సునామీ, ఇంకా రావట్లేదేంటి పదాలు, ఆయన చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సత్య గారు. సత్య ఈజ్ నాట్ జట్లీ, కాకపోతే ఆయన అమేజింగ్. ఆయన రండి. సత్య గారు తొందరపడేలా రాకండి, ఏదైనా జరగచ్చు, అటు నుంచి రండి. అయ్యోనే, అందరికంటే ఎక్కువ గణేష్ గారు నవ్వారే. మీరు ఎప్పుడైనా వచ్చారా ఇటు నుంచి? సత్య గారు. ఎస్, ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచే లైన్ స్టార్ట్ అవుతుందండి. ఒక గ్రూప్ పిక్చర్ కోసం మీరందరూ.
రైటర్ జయేంద్ర గారిని వేదమురాసుకు స్వాగతం పలుకుతున్నాము. ఒక్క స్టెప్ అండి. జయేంద్ర గారు అటు నుంచి. ఆయన క్యారెక్టర్లో ఉన్నారు. ఛానల్స్ కోసం మీరు మళ్ళీ అలానే అలా కాకపోయినా కొంచెం నవ్వుకుంటూ ఉండొచ్చండి. ఛానల్స్ కోసం మీరు నన్ను చూసి నవ్వుతున్నారు, కెమెరాని చూసి నవ్వాలి. ఓకే ఓకే ఎవరైనా ఓకే చెప్పండి అబ్బా. ఓకే, ఒక మైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎవరితో మాట్లాడిద్దామంటే డిఓపి సురేష్ గారు, మీకోసం ఎంతమంది మా డిఓపీస్ వెయిట్ చేస్తున్నారు తెలుసా? ఒక పాస్ ద మైకా, ఇదేంటండి నేను అంతాక్షరి ఆడుతున్నాను పాస్ చేయడానికి, ఇటు రండి. ఓకే అంజి మాస్టర్ మీకు పాస్ చేశారు మై. అయ్యో తేజం, ఇంకా తేజ మీరు మీ కాస్ట్యూమ్స్ వల్ల ఆయన అందంగా ఉంటారంటారు, ఆయన ఆల్రెడీ అందంగా ఉన్నారు, మీరు వేస్తేనే హీరో అవుతారు అలా. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అండ్ ఈ గ్లిమ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఏ హలో ఫ్రమ్ జెట్లీ మూవీ. ఇంకా చాలా కంటెంట్ ఇలాంటివి వస్తాయి. అండ్ మా ముందు మూవీస్ మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేసాయో ఇది అంతే ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ విత్ మోర్ ఫన్ అండ్ మోర్ యాక్షన్. ఇంకా ముందు రిలీజ్ అయ్యే వాటిలో మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంజి మాస్టర్ ఇంకోసారి అడిగితే మీరు కొట్టినా కొడతారు, అసలే యాక్షన్ డైరెక్టర్ని అడగకూడదు అన్నిసార్లు. సో ఇప్పుడు జయేంద్ర గారు ఫైట్స్, అదే కదా అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అసలు మామూలుగా కాదు. ఆయన చూడండి మీకు దూరంగా ఉంటున్నారు ఆల్రెడీ. సత్య గారు ఇందాక నుంచి మీరు ఇటు తిరిగితే ఆయన అటు తిరుగుతున్నారు, అంత ఇబ్బంది పెట్టారు మీరు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాలో కొత్త సత్యాన్ని చూస్తారండి, ఇంకో జెట్లీని చూస్తారు. థ్యాంక్ యూ. ఏంటి చెప్పేలోపు అయిపోయింది. ఓకే సరే, ఇప్పుడు ఇంకా నేను చెర్రీ గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనకి ఓకే రియా సింగా ఇప్పుడు అరవండి కదా, ఇందాక నుంచి మీరు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు కదా. Andariki namaskaram everyone. How are you everyone? Firstly, I would like to say namaskaram. Firstly, I would like to say I am extremely honored that I got the chance to be in this movie, a part of this movie. It is extremely special. Hyderabad has always given me the best of what there is, and Clap Production, I think Ritesh Garu has been such a wonderful director to work with. Of course, you can imagine a debut movie. I would, of course, be a little bit nervous, but it was a breeze to work with this team. Thank you to the entire team who made this journey so very special for me. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. చాలా ర్యాగింగ్ నడుస్తుంది ఏంటండి మీది, వెనకాల నుంచి మాట్లాడనివ్వకుండా. మీది కాదు, మీరు చేస్తున్నారని చెప్తున్నాను నేను. ఇప్పుడు చెర్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. ఆల్మోస్ట్ 1 year 3 months అవుతుంది మనం అందరం కలిసి. లాస్ట్ టైం వీ మెట్ వాజ్ ఇన్ September 2024. మత్తు వదలరా రిలీజ్ అప్పుడు కలిసాము, దాని తర్వాత ఇప్పుడే కలవడం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా దగ్గర ఎవరు మంచి స్పీకర్స్ ఎవరు లేరు, ఎవరు మాట్లాడరు. అలా ఓన్లీ పని చేసే చూపెడతాను అంటున్నారు కానీ ఎవరు మాట్లాడమంటే ఎవరు మాట్లాడతలేదు. సో ఐ థింక్ యూల్ హ్యావ్ వెరీ ఫ్యూ స్పీచెస్. ఆఫ్టర్ ఐ ఫినిష్ దట్ ప్రాబ్లీ రితేష్ విల్ టాక్. సో ఈ సినిమా మేము November 17th స్టార్ట్ చేసాం జెట్లీ. And by now we have almost completed 60% of the movie, and the balance January, February complete అయిపోతుంది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని మోస్ట్లీ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు అనేది డేట్ ఇంకా రిలీజ్ అనుకోలేదు. సో ఈ మూవీ ఏంటంటే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీ, ఐ షుడ్ సే. వెరీ యూనిక్ కాన్సెప్ట్,
most of the movie happens in a flight, 90% of the movie. Probably, I think this is the first time in the Telugu film industry that a movie is totally shot in a flight and everything. So, as usual, you can expect a lot of thrilling moments and a lot of twists and turns, and of course, loads and loads of laughter. రితేష్ రాణా ఉన్నప్పుడు అది లేనిదే ఆ సినిమా లేనట్టే. సో వన్స్ అగైన్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ రితేష్ రాణా అండ్ టీమ్. సో ఇట్స్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్. దే ఆర్ వెరీ క్రియేటివ్, వెరీ టాలెంటెడ్, వెరీ ఫోకస్డ్, and they believe in quality entertainment at the lowest cost. That's one big credit to them. They always have an eye on the budget. ఎప్పుడు బడ్జెట్ మీద డిస్కస్ చేసి మరీ చేస్తుంటారు. సో విచ్ ఇస్ ప్రొడ్యూసర్స్ ప్లెజర్. సో ఇంకా గ్లిమ్స్ చూశారు. సో యూల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు కమ్ in the coming days. So I hope all of you will keep enjoying every part, every reel, every poster that we release for you people. And so inka it's too early to say anything more about the movie. So I think I'll sign off now, and thank you one and all for coming. థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాదు ఫ్లైట్. సో రితేష్ రాణా గారు మాట్లాడతారు. హలో అండి అందరికీ. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి అండ్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. అండ్ ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన సత్య గారి అభిమానులందరికీ నా నమస్కారాలండి. సో సెక్సీ సైరన్ సత్య అభిమానులందరికీ నా నమస్కారాలు. నా స్పీచ్. ఈ సినిమా హీరోయిన్ మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్ సత్యతో కాంబినేషన్ అన్న వెంటనే ఈ మూవీని సైన్ చేసింది. తన అందం, అభినయం ఆల్మోస్ట్ సత్యతో సరిసమానంగా ఉంది. ఓకే, కోస్టార్స్ అయిన వెన్నెల కిషోర్ గారు, అజయ్ గారు, హర్ష చముడు గారు, కబీర్ సింగ్ దూహాన్ గారు సత్యతో యాక్ట్ చేయడానికి కొద్దిగా నర్వస్ ఫీల్ అయినా కూడా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఏదో మేనేజ్ చేశామన్నారు. ఈ సినిమా డిఓపి సురేష్ సారంగం సత్య క్లోజప్స్ తీసేటప్పుడు బహుశా కెమెరా కనిపెట్టింది ఇతని కోసమేనేమో అని చెప్పాడు. ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ సత్య కాకుండా వేరే వాళ్ళ షార్ట్స్ ఎలా ఇంక్లూడ్ చేయొచ్చని అక్కడ ఎడిట్ రూమ్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్య యాక్టింగ్తో వాయిస్తున్నాడు, మళ్ళీ నేనెందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా మారాన్ చేస్తున్నాడు. అండ్ ఈ సినిమా స్టైలిస్ట్ తేజ సత్య వల్ల తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్కి అందం వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ ఫైట్ మాస్టర్ వింగ్ చున్ అంజీ సత్య దగ్గర చాలా ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను అని అన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ నాని శ్రీనివాస్ మేము ఎన్ని సెట్స్ వేసినా ఈ సినిమాకి అతిపెద్ద అసెట్ సత్య గారే అని అన్నారు. ఇక నా విషయానికి వద్దాం. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అయితే ఒక డైరెక్టర్గా నాకు జన్మిచ్చిన మాత్రం నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఇది అరిచి చెప్పాలి, నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఆయన నాకు బ్రేక్ వేయడం వల్లే నేను వెళ్ళి లంచ్ చేసి వచ్చాను. ఎంత ఎత్తుకు ఎదిగి ఉందామని ఆయన క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. బ్రాకెట్లో ఈ పాయింట్లో సత్య గారి కాళ్ళ మీద పడ్డానికి ఒక ఫ్యాన్ స్టేజ్ ఎక్కి వస్తాడు. సత్య గారు ఇక్కడ ఉన్నారు కాళ్ళ మీద. చెప్పండి చేయాలి కదా. నా తోటి సత్యాభిమానులకు ఒకటే చెప్తున్నాను బ్రదర్స్, మీకు హెవీ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే మా సినిమా మార్నింగ్ షోకి రాకండి. ఎందుకంటే మేము పొద్దునే మీకు ఫుల్ మీల్స్ పెడతాం కాబట్టి. స్పీచ్ రిటర్న్ బై ప్రతాప వెంకట శ్రీ సీతారామ సాయిరాజు. స్క్రిప్ట్సే కాకుండా ఇలా ప్రమోషనల్ స్క్రిప్ట్స్ కూడా రాయించుకుంటున్నారు కానీ శాలరీ మాత్రం ఇవ్వట్లేదు. చెర్రీ గారిని శాలరీ వేయమని చెప్పవా బ్రో ప్లీజ్. ఓకే సరే అండి, థ్యాంక్ యూ. కదా ఆ స్పీచ్లో మొత్తం ఆయనే ఉన్నారు, మీరు ఎక్కడున్నారు? పర్లేదండి, ఆయన వెనకుంటా. ఆయన వెనకుండి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సత్య గారు, ఇంతటితో మీ స్పీచ్ సమాప్తమా లేకపోతే డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదామండి. అయితే ఇంకా మొత్తం మీరు చెప్పేయాలనుకుని చెప్పేశారు కాబట్టి సో ఫస్ట్ ఇంకెందుకండి అడగండి.
ఎవరు మైక్ పాస్ చేశారు? యా. అయితే మనం యాక్షన్ డైరెక్టర్ గారిని అండ్ డిఓపి గారిని కాస్ట్యూమర్ గారిని అందరినీ వెళ్ళి రైటర్ గారిని కూర్చోవలసిందిగా, తర్వాత కుర్చీలు తేవలసిందిగా